Hello viewers, welcome to Tech Shades and welcome to a new series Stock Selection. సో ఈ స్టాక్ సెలెక్షన్ సిరీస్ లో నేను మార్కెట్ లో ప్రెసెంట్ ఏ స్టాక్స్ బులిష్ లో ఉన్నాయి, ఏ స్టాక్స్ బేరిష్ లో ఉన్నాయి, అలాగే ఏ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు అండ్ ప్రెసెంట్ ఏ స్టాక్స్ ని అవాయిడ్ చేయడం బెటర్, ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీటన్నిటిని అనాలిసిస్ చేసి మీకు చూపిస్తూ వాటిలో మీకు ఏ ప్రైస్ దగ్గర బై చేయాలి, ఏ ప్రైస్ దగ్గర సెల్ చేయాలి, ఒకవేళ ఏదైనా మంచి పాజిటివిటీ ఉంటే వాటిని ఎంతవరకు హోల్డ్ చేసుకొని ఉంచాలి, ఈ డీటెయిల్స్ అన్ని అనాలిసిస్ ద్వారా చూపిస్తాను. సో ఆ అనాలిసిస్ ద్వారా మీకు ఒక స్టాక్ లో బై చేసిన తర్వాత దానికి సంబంధించిన టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, అండ్ ఆ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కి సంబంధించిన బిహైండ్ రీజన్ ని కూడా చెప్తాను. సో వీటి నుంచి మీరు తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. సో ఈ అనాలిసిస్ లో నేను ఎవ్రీ సెక్టార్ ని కవర్ చేస్తూ లార్జ్ క్యాప్ నుంచి స్టార్ట్ చేసి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తో పాటు పెన్నీ స్టాక్స్ తో సహా ఎవ్రీ టైప్ ఆఫ్ స్టాక్స్ ని అనాలిసిస్ చేసి చూపిస్తాను. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కో టైప్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. లార్జ్ క్యాప్ లో తక్కువ రిస్క్ ఉంటుంది, అలాగే తక్కువ రిటర్న్స్ ఉంటాయి. అండ్ పెన్నీ స్టాక్స్ లో రిస్క్ హెవీ ఉంటుంది, అలాగే మీకు వచ్చే ప్రాఫిట్స్ కూడా అలానే ఉంటాయి. సో వీటన్నిటిని మీరు పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఏ స్టాక్స్ లో ఎంత పోర్షన్ ఇన్వెస్ట్ చేయాలి అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఎవ్రీ వీడియోలో నేను 6 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పి వాటిలో ఏ టైంలో బై చేయాలి, ఏ టైంలో సెల్ చేయాలి, ఒకవేళ వాటిలో పాజిటివిటీ ఉంటే ఎంతవరకు వాటిని హోల్డ్ చేసుకొని ఉంచుకోవచ్చు, వాటిలో ఉన్న సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది చూపిస్తాను. అయితే ఇందులో ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయంటే స్వింగ్ ట్రేడ్ కి సంబంధించిన స్టాక్స్, అలాగే బ్రేక్అవుట్స్ కి రెడీ ఉన్న స్టాక్స్, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర రివర్సల్ తీసుకున్న స్టాక్స్, అండ్ ఇవే కాకుండా కొన్ని ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేసి చూపిస్తాను. సో వీటి నుంచి మీరు లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ కి యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఉంటుంది. అంటే మీకు ఒకవేళ లాస్ వచ్చినా దానికి బిహైండ్ స్టోరీ ఏంటనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ ఏ టైంలో అవ్వాలి అనేది డెఫినెట్లీ తెలిసి ఉండాలి. అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్టాప్ లాస్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ పడిపోతూ ఉన్నప్పుడు ఎంతవరకు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది తెలిస్తే మనకు వచ్చే లాస్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే పడిపోతున్న స్టాక్స్ లలో వేటిలో మనం యావరేజ్ తీసుకుంటూ బై చేయాలి అండ్ వేటిని అవాయిడ్ చేయాలి అండ్ వేటిని సెల్ చేయాలి, ఇలా ఒక స్టాక్ పాజిటివిటీ కానీ నెగిటివిటీ కానీ దానికి బిహైండ్ రీజన్ తెలిసినప్పుడు అందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అన్న విషయం తెలుస్తుంది. సో ఈ సిరీస్ లో వచ్చే ఎవ్రీ వీడియోలో 6 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన అనాలిసిస్ ని చెప్తాను. సో వాటిని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది ఐదర్ షార్ట్ టర్మ్ అవ్వనివ్వండి ఆర్ లాంగ్ టర్మ్ అవ్వనివ్వండి. అండ్ ఇదే కాకుండా ఈ ఛానల్లో ఎవ్రీడే అనాలిసిస్ జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ డైలీ అనాలిసిస్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశాను అండ్ ఈ వీడియో తోటి స్టాక్ సెలెక్షన్ సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ సెలెక్షన్ సిరీస్ కానీ అలాగే డైలీ అనాలిసిస్ సిరీస్ ని కానీ మీరు మిస్ అవ్వకుండా చూడడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ ఈ ఛానల్లో పెట్టిన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ అనాలిసిస్ వీడియోస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ. ఎస్బీఐలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే ఎస్బీఐ స్టాక్ ప్రైస్ అనేది ప్రెసెంట్ హిస్టరీ హైయెస్ట్ కి దగ్గరలో ఉంది. అంటే 543 అనేది ఎస్బీఐ యొక్క హిస్టరీ హైయెస్ట్. సో ఆ పాయింట్ కి దగ్గరలో ప్రెసెంట్ మార్కెట్ ఉంది. అయితే ఈ 543 అనేది మార్కెట్ ఆల్రెడీ 2 టైమ్స్ టెస్ట్ చేసింది అండ్ ఈ 2 టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఒకసారి ట్రెండ్ లైన్స్ చూస్తే ఇది ఒక లోయర్ ట్రయాంగిల్ టైప్ క్రియేట్ అయింది. సో ఈ లోయర్ ట్రయాంగిల్ లో ఆల్రెడీ చాలా స్వింగ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఈ స్వింగ్స్ నుంచి మార్కెట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతుందో, ఎగ్జిట్ అయిన తర్వాత చాలా హెవీ ఫ్లో ఉంటుంది. అది ఏ డైరెక్షన్ లో అయితే అవుతుందో ఆ డైరెక్షన్ లో చాలా హెవీ ఫ్లో ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది ఒకటైతే జరిగింది. ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ జరిగినప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది. బట్ ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ లా కన్సిడర్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్స్ లోపల వైపు వచ్చింది. సో ఇక్కడ ప్రతిసారి ఈ సపోర్ట్ ని తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. అండ్ దీన్ని ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే మార్కెట్ చాలా లాంగ్ పొజిషన్ లో, అంటే 2020 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ లైన్ అనేది ఎవ్రీ టైం మార్కెట్ కి సపోర్ట్ ఇస్తూ మార్కెట్ ని అప్వర్డ్ పుష్ చేస్తుంది. సో ఎవ్రీ టైం మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈసారి కూడా మార్కెట్ మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడున్న మార్కెట్ హైయెస్ట్ పాయింట్, ఎస్బీఐ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని ఈసారి బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అవ్వడానికి వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ గానీ తీసుకొని
పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తే ఇక్కడ ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తే 200 EMA 100 EMA అండ్ 50 EMA కి మార్కెట్ ఎవ్రీ టైం రెస్పెక్ట్ ఇస్తూ వచ్చింది. సో ప్రతిసారి మార్కెట్ 100 EMA కి రెస్పెక్ట్ ఇస్తూ సపోర్ట్ తీసుకుంటూ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. అండ్ ఈసారి కూడా మార్కెట్ మళ్ళీ 100 EMA దగ్గరకు వచ్చింది. సో ఈ 100 EMA దగ్గర మార్కెట్ గానీ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ మార్కెట్ అనేది ఈ రెసిస్టెంట్ పాయింట్ ని బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడైనా ట్రెండ్ లైన్స్ ని బ్రేక్ చేసే ముందు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ని తీసుకొని బ్రేక్ చేస్తుంది. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ క్లోజ్ అవ్వడానికి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ పాయింట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఒకటి ఉంది. ఏంటి అంటే 487 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. సో డెఫినెట్లీ ఈ పాయింట్ దగ్గర మీరు కానీ బై చేస్తే ఎస్బీఐని మీ స్టాప్ లాస్ ని 487 దగ్గర ఉంచుకోవచ్చు. సో డెఫినెట్లీ మార్కెట్ అయితే ఈ పాయింట్ వరకు వచ్చి ఎంత వరకు అయినా హాల్ట్ అయ్యి తర్వాత ఈ పాయింట్ ని బ్రేక్ చేస్తుంది. సో మీ స్టాప్ లాస్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తూ రావచ్చు. సో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ని క్రాస్ చేసి మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ వెళ్ళడం స్టార్ట్ చేస్తుందో ఈ పాయింట్ దగ్గర మీ స్టాప్ లాస్ హిట్ అయ్యేలా పెట్టుకోండి. అండ్ మీ టార్గెట్ వచ్చేసి ఈ 543 కంటే పైన చాలా వరకు పెట్టుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 40 పాయింట్స్ వరకు పెట్టుకోవచ్చు. అంటే 580 600 వరకు కూడా ఎస్బీఐ ప్రైస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్బీఐ లో ప్రెసెంట్ బైకే ఛాన్సెస్ ఉన్నాయి. సో బై చేసి మీ స్టాప్ లాస్ వచ్చేసి ఈ 100 EMA కి కింద పెట్టండి. అండ్ మీ టార్గెట్ వచ్చేసి 580 to 600 మధ్యలో ఉంచుకోండి. సో ఇది ఎస్బీఐ కి సంబంధించిన అనాలిసిస్. అండ్ నెక్స్ట్ అశోక్ లైలాండ్స్ చూస్తే మార్కెట్ ప్రైస్ వచ్చేసి దీనిది లోయర్ లోస్ క్రియేట్ చేస్తూ వచ్చింది. అండ్ ఆల్రెడీ మార్కెట్ నెగిటివ్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ఈ పాయింట్ దగ్గర 200 EMA కి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఒక చిన్న స్వింగ్ ని క్రియేట్ చేసింది. అయితే ఇలా ట్రెండ్ లైన్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ వెళ్ళేటప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ప్రెసెంట్ అయితే 200 EMA కి ఇది రెస్పెక్ట్ ఇచ్చి పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఒకవేళ ఈ సపోర్ట్ గాని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లా మారితే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న హాల్ట్ ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ హాల్ట్ తర్వాత ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఫర్దర్ గా చాలా పెద్ద మూమెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రీవియస్ గా క్రియేట్ అయిన స్ట్రాంగ్ సపోర్ట్స్ అన్నిటిని ఈ పాయింట్ అనేది బ్రేక్ చేసింది. ఇది రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు వచ్చిన మార్కెట్ ఫాల్ లో వచ్చిన ఈ బ్రేక్అవుట్ అనేది మార్కెట్ రికవర్ చేసింది. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ని తీసుకొని 97 రూపీస్ దగ్గర మార్కెట్ మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఈ సపోర్ట్ పాయింట్స్ అన్నిటిని కూడా రెసిస్టెన్స్ లా తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది అండ్ హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైం మార్కెట్ హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తూ వెళ్తుంది. సో ఈ 200 EMA దగ్గర సేమ్ మనకి ఎస్బీఐ లో ఎలా అయితే సపోర్ట్ ని తీసుకొని వెళ్తుందో ఇక్కడ కూడా సేమ్ 200 and 100 EMA ని సపోర్ట్ లో తీసుకొని వెళ్తుంది. సో నెక్స్ట్ ఒకవేళ ఈ రెసిస్టెంట్ లైన్ గానీ క్రాస్ అయింది అంటే ఈ పాయింట్ దగ్గర మీరు బై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లో చాలా ఎక్కువ మూమెంట్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఎవ్రీ రెసిస్టెన్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ కరెక్ట్ అవుతూ వస్తుందో నెక్స్ట్ ఇక్కడున్న ఈ రెసిస్టెన్స్ దగ్గర కూడా ఒక చిన్న కరెక్షన్ అనేది జరుగుతుంది. బట్ నెక్స్ట్ ఇది క్రాస్ అయిన తర్వాత చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఈ పాయింట్ బ్రేక్ అయిన తర్వాత అంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మీరు అశోక్ లైలాండ్ లో షేర్స్ బై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే ప్రీవియస్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ 100 and 200 EMA కి ఎవ్రీ టైం రెస్పెక్ట్ ఇస్తూనే వచ్చింది. సో ఎవ్రీ టైం మార్కెట్ 200 EMA ని టచ్ చేసినప్పుడు చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండటం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ కూడా వచ్చేసి 200 EMA ని టచ్ చేసి ఒక సపోర్ట్ లా తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది 457 దగ్గర. సో ఈ పాయింట్ నుంచి మార్కెట్ గానీ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 531 దగ్గర ఉంది. సో 531 వరకు కూడా మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ అంటే 467 క్రాస్ చేసిన తర్వాత దాన్ని సపోర్ట్ లా తీసుకొని మార్కెట్ గానీ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంటే ఆ పాయింట్ దగ్గర టాటా మోటార్స్ బై
చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మదర్సన్. సో దీని మార్కెట్ ప్రైస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో దీంట్లో కూడా 200 అండ్ 100 EMA కి మార్కెట్ ఎవ్రీ టైం రెస్పెక్ట్ ఇస్తూనే వచ్చింది. సో మదర్సన్ కూడా ఎవ్రీ టైం 200, 100 అండ్ 50 EMA కి రెస్పెక్ట్ ఇస్తూ వచ్చింది. అండ్ ఈ పాయింట్ దగ్గర కంప్లీట్ గా 100, 200 అండ్ 50 EMAs బ్రేక్ అయిపోయాయి. అండ్ బ్రేకింగ్ పాయింట్ నుంచి మార్కెట్ కంప్లీట్ ఫాల్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ అనేవి ఉన్నాయి. వీటిలో మార్కెట్ ప్రెసెంట్ హాల్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ 50, 100, 200 ఈ EMAs కి దగ్గరలో వస్తే మార్కెట్ మళ్ళీ వీటిని రెసిస్టెన్స్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 105 దగ్గర ఉంది. సో ఈ పాయింట్ వరకు కూడా మార్కెట్ పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ మీ దగ్గర ఒకవేళ మదర్సన్ గానీ పొజిషన్ ఉంటే వీటిని సెల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రెసెంట్ మార్కెట్ ఇంకా నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ EMAs రివర్స్ అయితే అప్పుడు మనం మార్కెట్ లో మళ్ళీ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ప్రెసెంట్ అయితే మదర్సన్ లో నెగిటివిటీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ బై చేయాలి అనుకుంటే ప్రెసెంట్ అయితే బై చేయకండి, ఇంకొంత టైం వెయిట్ చేయడం బెటర్. అండ్ ఆల్రెడీ హోల్డింగ్స్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ జీల్. సో జీల్ ని ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే లోయర్ లోస్ క్రియేట్ చేస్తూ వస్తుంది. అండ్ ఇది స్ట్రాంగ్ బేరిష్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడున్న ఒక సపోర్ట్ అంటే 234 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక చిన్న రిట్రేస్మెంట్ అయితే క్రియేట్ చేసింది. బట్ మళ్ళీ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లోనే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ మార్కెట్ ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళినా అది 234 నుంచి మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ డెఫినెట్లీ ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే 265 నుంచి ఖచ్చితంగా 234 వరకు అయితే మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఎవరైతే వీటిని హోల్డ్ చేసుకుని ఉంటారో ఈ పొజిషన్ వరకు డెఫినెట్లీ వస్తుంది కాబట్టి సో ఈ లాస్ ని స్కిప్ అవ్వాలి అంటే ప్రెసెంట్ ఇందులో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఎందుకు అంటే మార్కెట్ ఆల్రెడీ 100, 50 అండ్ 200 ఈ 3 EMAs ని క్రాస్ చేసింది. అండ్ వీటిని రెసిస్టెన్స్ లా తీసుకొని మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మార్కెట్ 234 దగ్గరగానే పాజిటివ్ స్వింగ్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ బై చేయొచ్చు. బట్ ప్రెసెంట్ అయితే ఇది సెల్ చేయడం బెటర్. సో జీల్ ఒకవేళ మీరు ఈ పొజిషన్ లో తీసుకున్నా ఇది షార్ట్ టర్మ్ కి మాత్రమే యూజ్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే జీల్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో మీరు జీల్ ని బై చేయాలి అనుకుంటే ప్రెసెంట్ దాన్ని వాచ్ లిస్ట్ లో ఉంచుకోండి. బై చేయడానికి ఇంకొంత టైం ఉంది. అండ్ ఒకవేళ మీ దగ్గర పొజిషన్స్ గానీ ఉంటే సెల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ లో పొజిషన్ ఎలా ఉందనేది చూస్తే ఇది మల్టిపుల్ టైమ్స్ ఒకే రెసిస్టెన్స్ ని టెస్ట్ చేస్తూ ఉంది. ప్రెసెంట్ ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర మార్కెట్ సిచ్యువేషన్ ఉంది. సో ఎవరైతే ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ షేర్స్ హోల్డ్ చేసుకొని ఉంటారో వాళ్ళు ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తూ ఉండటం బెటర్. సో ఒకవేళ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ గానీ స్టార్ట్ అయిందంటే ఈ పొజిషన్ లో మీరు సెల్లింగ్ స్టార్ట్ చేయండి. బట్ ఒకవేళ ఇది క్రాస్ గానీ అయిందంటే అంటే ఈ రెసిస్టెన్స్ గానీ బ్రేక్ అయిందంటే మీరు మీ పొజిషన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా వాటిని ఇంకొంచెం టైం మీ హోల్డింగ్స్ లో ఉంచుకోవచ్చు. అంటే మార్కెట్ ఇంకా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రెసెంట్ అయితే ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర ఉంది. ఈ రెసిస్టెంట్ పాయింట్ క్రాస్ అయ్యేంత వరకు మార్కెట్ లో పాజిటివ్ డైరెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర చూస్తే ప్రెసెంట్ అయితే నెగిటివ్ డైరెక్షన్ లో వస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ లో మార్కెట్ ఇది పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుందా లేదా నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుందా అనేది అర్థమవుతుంది. సో ఆ పాయింట్ దగ్గర మీరు సెల్లింగ్ అయితే ఈ పొజిషన్ లో మీరు సెల్లింగ్ చేయండి. అండ్ డెఫినెట్లీ మార్కెట్ ఇది ఫాల్ గాని స్టార్ట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ ఈ పాయింట్ దగ్గర ఉంది. అంటే ఈ రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ల మధ్యలోనే మార్కెట్ చాలా సార్లు స్వింగ్స్ క్రియేట్ చేస్తుంది. సో మళ్ళీ ఈ పాయింట్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించిన అనాలిసిస్. అండ్ ఇవి ఈ రోజు 6 స్టాక్స్. వీటిలో వేటిని బై చేయాలి, వేటిని హోల్డ్ లో ఉంచుకోవాలి, అలాగే వీటిని సెల్ చేయాలి అనే దాని గురించి అనాలిసిస్. సో ఈ అనాలిసిస్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇవే కాకుండా మీకు ఇంకేమైనా స్టాక్స్ కి సంబంధించిన అనాలిసిస్ కావాలి అంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ కామెంట్స్ కానీ వస్తే మాక్సిమం ఏ స్టాక్స్ గురించి అయితే కామెంట్స్ ఉంటాయో వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ సిరీస్ అనాలిసిస్ లో ఇంకో 6 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటి అనాలిసిస్ ని చూపిస్తాను. అండ్ ఈ అనాలిసిస్ వీడియోస్ మీకు పెట్టగానే నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.